బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను భారత్కు చేరుకున్నాయి. ఇండియన్ నేవీ విమానంలో కువైట్ నుంచి మృతదేహాలు తీసుకొచ్చారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా అదే విమానంలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతులకు ఎయిర్పోర్టులో నివాళులర్పించారు. కొచ్చి విమానాశ్రయం దగ్గర అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. కాసేపట్లో ఆ మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపిస్తారు. ఇక మిగిలిన రాష్ట్రాలకు చెందిన మృతదేహాలు ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు. కువైట్ అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోయారు. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారిలో 23 మంది కేరళకు చెందినవారు కాగా తమిళనాడుకు చెందిన 7, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 3 ఉన్నారు. ఏపీలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన వారు 1, తూర్పుగోదావరికి చెందిన వారు 2 మృతి చెందారు. ఈ 2 మృతదేహాలు కూడా చేరుకున్నాయి. కాసేపట్లో వారి స్వస్థలాలకి అధికారులు పంపిస్తారు. మృతుల్లో బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రధాని ఆదేశాలతో నిన్న కువైట్ వెళ్లిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అక్కడ అధికారులతో చర్చించారు. మృతదేహాలను అప్పగించే విషయంపై మాట్లాడారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ప్రత్యేక విమానంలో మృతదేహాలు భారత్కు చేరుకున్నాయి. ఇక నిన్న కేంద్ర మంత్రి కువైట్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు.